ఇంకా సహదేవుడు ఏమంటున్నాడంటే, వీరలు ధర్మ మార్గము సవిస్తరతందగనాడిరేనియున్వారలు దానికియ్య కొనినన్నిలుమచ్యుత దానికియ్య కొనినన్ విలుమచ్యుత అట్టి సంధి పెంపారగ నేర్చునే ఉచితమైనది కయ్యమున వంక మాటలేనేర కురువ్రీ కురుప్రవీర సభ మిట్టి ఇట్టిద కాగ చెప్పుమీ. అంటే ఏమంటున్నాడు? ఓ అచ్యుత, ఓ శ్రీకృష్ణ, సంధి కుదిరి కౌరవ పాండవులు గతాన్ని మరిచి కలిసిమెలిసి స్నేహంతో జీవించటం అనేది అసంభవం. ఈ నిజం తెలిసి కూడా ఈ సంధి ప్రయత్నాలు దేనికి అని ప్రశ్నించి ధర్మరాజాదుల పలుకులన్నీ వంకమాటలు, వక్రోక్తులు అని అధేక్షించాడు సహదేవుడు. తనకు వంక మాటలాడటం చేతగాదు అన్నాడు. కాబట్టి తన అభిప్రాయం భిన్నమైనదని చెప్పడం అతడి ప్రత్యేకత. తెగించి మాట్లాడే స్వభావం అతనికి ఉన్నది. తుది రాజ్యము సగము కొమ్మడవియందు పేరు వంచియున్ 13 నిబును తిరిగి పాలీకపోవచ్చునే తిరిగిరా పాలీకపోవచ్చునే అది అదిగాదే తెగి బంటవయ్యరుము మాయలను నేర్పింక చెల్లడును నీకని యాసయోధనియుల్లంబుచ్చి పోనాడు మీ. అంటే మా తండ్రి పాండురాజు గడించిన రాజ్యంలో ఎట్టకేలకు నీవు కూడా సగం తీసుకో. 12 అరణ్యవాసం, మారుపేర్లతో ఒరులెరగకుండుగా 1 అజ్ఞాతవాసం, ఇట్లా 13 గడిపి మేము ప్రాణాలతో మరలిరాగా రాజ్యంలో పాలు పంచి మాకివ్వక నీకు తప్పుతుందా? నీవు అట్లా రాజ్యభాగం ఇవ్వటానికి గనక ఇష్టపడకపోతే శూరుడవై సాహసంతో మమ్మల్ని ఎదుర్కొనుము. ఇక మీదట నీ టక్కుటమారాలు సాగవు అని దుర్యోధనుని హృదయానికి సూటిగా గుచ్చుకునేటట్టు నీవు మాట్లాడుము అచ్యుతా అని సహదేవుడు అన్నట్టు మన తిక్కన సోమయాజుల వారు రాసినారు. మూల భారతంలో సహదేవుడి యొక్క ఈ మాటలు లేవు. అందులో ఎంతసేపు సంధి వద్దు, యుద్ధమే కావాలే మాకు అన్నట్లు వ్యాస మహర్షి రాసిన భారతంలో ఉన్నది. సో ఈ విధంగా చాలా తేట తెల్లంగా ఫ్యాక్ట్స్ మాట్లాడి నాకు యుద్ధమే కావాలి, తొలుత మాకు సగము రాజ్యము పంచి ఇచ్చి మిగిలిన దాన్ని నీవు పుచ్చుకొనుము, 13 సంవత్సరములు అరణ్యజ్ఞాతవాసమున గడిపిన తర్వాత రాజ్యభాగం ఏక తప్పుతుందా అని చెప్పడంలోనే సహదేవుని యొక్క ఆంతర్యం బయటపడుతున్నది. ఏమిటి? అతడు నిజాల మీద మాట్లాడే మనిషి. ఆ విధంగా సహదేవుడు మాటలకు సాత్యకి సంతోషించి ఇట్లా అన్నాడు. సహదేవుడు అంటే ఇతడు చాలా యుక్తంగా మాట్లాడినాడు. దుర్యోధనుడు దుష్టవర్తనుడు, అతడికి నీతులు చెప్పబోతే ప్రయోజనము ఉండదు. అంతేకాదు మన గౌరవం కూడా ఊడిపోతుంది. సంతోషోత్సాహాలతో ఉన్న ఈ వీరులందరికీ కూడా సంతోషము, ఉత్సాహము పొంగుతున్న ఈ వీరులందరినీ చూడండి. వీళ్ళందరికీ కూడా యుద్ధమే ఇష్టం. ఏ విధంగా ఆలోచన చేసినా మనకు సంగ్రామమే మంచిది అని సాత్యకి అన్నట్టు ఉన్నది. అంటే పాండవుల సభలో కూడా కొంతమంది యుద్ధం కావాలి అని, కొంతమంది యుద్ధం కూడదు అని భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగి ఉన్నారు.
సహదేవుడు సాత్యకి చెప్పిన మాటలు విని రసిక శ్రేష్ఠులందరూ ఆహా, సహదేవుడు ఎంత చక్కగా మాట్లాడినాడు, ఎంత చక్కగా పలికినాడు, సాత్యకి మాటలు ఎంత బాగా ఉన్నాయి, తక్కిన వారి మాటలు ఏమి మాటలులే, విరోధులను యాచించడానికి వెళ్ళటం మంచిదట, యుద్ధం చేయడం తగదట, వారు చేసిన అవమానానికి ప్రతీకారం కూడదట అంటూ అక్కడ అనేకులు అనేక విధాల వీరోక్తులు ఆడుతుండగా కొలువుకూటంలో ఒక వృధ చెలరేగింది. వారి కంఠధ్వనులు ఆకాశాన్ని తాకినాయి. ఆ పిదప అందరికీ కూడా మెజారిటీ సభ్యులందరూ కూడా యుద్ధం కావాలి అని, కొంతమంది యుద్ధం వద్దని, ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పుడు ధర్మజుడు పలికిన రాజనీతి వాక్యాలకు సభ నిశ్శబ్దంగా ఉండిపోయింది. భీమార్జున నకులుడు పలికిన మాటలకు మారు పలకకుండా ఊరుకున్నది. సహదేవుడి మాటలకు సభ ఉబ్బితబ్బిబ్బైపోయింది. మనసులలో ఉన్న యుద్ధోత్సాహాన్ని మాటలలో బయటపెట్టింది. సభ్యుల వీరాలాపాలు గమనిస్తే పాండవ స్కందావరమంతా కూడా యుద్ధాన్నే కోరుతున్నదని ప్రకటితమైనది. దీన్ని పోషించటమే, దీన్ని పెంచి పోషించటమే శ్రీకృష్ణుని యొక్క సంకల్పం. అప్పుడు ద్రౌపది కృష్ణునితో తాను మున్నుబడిన భంగుపాటు ఏ విధంగా అన్నది అంటే, ధర్మపుత్రుడి వాక్కులు తన హృదయానికి వేదన కలిగించగా, తన ముఖంలో దైన్యం నెలకొనగా, అందరి మాటలు వింటూ అక్కడున్న ద్రౌపది కూపించి శ్రీకృష్ణుణ్ణి చూసి డగ్గు కత్తితో మెల్లగా ఇట్లా అన్నది. ఏమన్నది ద్రౌపదీదేవి మనం ఇప్పుడు చూద్దాం, ఎందుకంటే ఆమె యొక్క అభిప్రాయం కూడా ముఖ్యమే కదా. ఏమన్నదామె అంటే, కౌరవులు అంతటి అకృత్యాలు చేసి అడవులకు తరిమివేసి నేడు సంజయుడి చేత ఊరడింపు మాటలు చెప్పి పంపుతారా? ధర్మనందనుడు ఆ మాటలకు మనసులో ఎంతో ఉబ్బిపోగా, సుయోధనుడు తనకై తాను మనసొప్పి 5 మంది అన్నదమ్ములకు 5 ఇస్తాడా? ఇవ్వక దయారహిత బుద్ధితో అతడింకా ఇట్లా అన్నదమ్ములను బాధిస్తాడు కాపోలు. అంటే తనకు కలిగిన మనస్తాపానికి గల హేతువులు ఒక్కొక్క దాన్ని పేర్కొంటూ తన అభిప్రాయాన్ని శ్రీకృష్ణుడికి నివేదించుకోవడం ద్రౌపది యొక్క మాటలలోని ముఖ్యాంశం. 5 అడిగిన ధర్మరాజు దైన్యాన్ని, అవి కూడా ఇవ్వని దుర్యోధనుడి దౌష్ట్యాన్ని పేర్కొంటూ కౌరవుల వలన పాండవులకు ఇంకా బాధలు తప్పవు కాబోలు అని తన మనోవేదనను ప్రదర్శించింది ఆ ఇల్లాలు. ఇందులో వ్యంగ్యంగా ఏమంటున్నదామె, ధర్మజుడి 5 ప్రతిపాదనను ద్రౌపది గర్హిస్తున్నది. కౌరవులకు కాళ్ళిస్తున్నట్లు బాధపడుతున్నది. అంటే కౌరవులకు ఇంకో ఆపర్చునిటీ ఇస్తున్నాడు ఎందుకు అని ఆమె బాధపడుతున్నది. కాబట్టి కేశవ, కృష్ణ, ప్రభువగు ధర్మరాజు తమ్ముళ్ళైన దుర్యోధనాదులు కౌరవుల మీద తనకున్న ప్రేమాతిశయం వల్ల తానింతవరకు పొందిన అవమాన పరంపరను సహించుగాక మంచిదే, కానీ రాజ్యంలో భాగం తీసుకొనకుండా వారితో పొత్తుకు అంగీకరిస్తే మాత్రం లోకులు పాండవులు ఎంత అవివేకులు, ఎంత అసమర్థులు, ఎంత సిగ్గులేనివారు అని నిందించరా అని ద్రౌపదీదేవి నిజమైనటువంటి మాటలను, సత్యవాక్కులను శ్రీకృష్ణ ముందర పెడుతున్నది. గౌరవం చెడిపోయేటట్లు తాము తక్కువ వారమని ఎందుకు నిరూపించుకోవాలి? బాగా ఆలోచిస్తే సంధి కౌరవులకే లాభం. తామెంత మాత్రమో కౌరవులెంత మాత్రమో పోల్చి చూసుకుంటే కౌంతేయుల యొక్క కార్యం సాధించలేరా? కౌంతేయులు వాళ్ళ కార్యం సాధించుకోలేరా? సంధి పొసగనప్పుడు పోరులో
వారిని దండించే తలపు వీరికి ఉంటే గెలవటంలో అనుమానానికి అవకాశమే లేదు. ఏ తప్పు చేసినా మన్నించి విడిచిపెట్టడానికి దుర్యోధనాదులు బ్రాహ్మణులా ఏమి అంటే ద్రౌపది శాంతగుణాన్ని పూర్తిగా శాంతగుణాన్ని కూడా వ్యతిరేకిస్తున్నది. తన మనోవేదనకు గల మూడవ కారణం చెప్పుతున్నది. ధర్మరాజు మాటల వలన ఏర్పడిన ఈ మనోవేదన మరీ అంతగా శాంతగుణం పూర్తిగా సాత్విక భావం పనికిరాదు అని ద్రౌపది చెప్తున్నది.